నమస్కారం అండి. వందే వాల్మీకి కోకిలం ఎపిసోడ్ నెంబర్ 2కి మీ అందరికీ స్వాగతం. మనతో పాటు డాక్టర్ వడ్లమన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా అని బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించిన ఒక ధీరుడు. 26 బుల్లెట్లు శరీరం నిండా దిగబడిపోయినా వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ 6 గంటల పాటు వందే మాతర గీతాన్ని, వందే మాతరాన్ని స్మరిస్తూ దేశమాతని స్మరించుకుంటూ ప్రాణాలు వదిలిన ఒక మహావీరుడు గురించి మాట్లాడుకుందాం. ఆ మహావీరుడు, ఆ యోధుడు, ఆ నిస్వార్థ దేశభక్తుడు కన్నెగంటి హనుమంతు. ఈ పేరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు కుప్పనూర్చావా, కోత కోసావా అనగానే మీకు మేజర్ చంద్రకాంత్ పాట గుర్తొచ్చిందేమో. కానీ నిజానికి ఆ పాటకి స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు గారి ఉద్యమం అండి. వారన్నారు ఈ మాట. ఆ మాట ఆయనే బ్రిటిష్ వారితో ఆయనే అన్నాడు ఈ మాట. ఆ మాటలు స్ఫూర్తిగానే ఈ పాట వచ్చింది. సరే, మనం కన్నెగంటి హనుమంతు గురించి చెప్పుకుందాం. అప్పటి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లాలో దుర్గి మండలంలో కొలిగట్ల అనే ఒక ఊర్లో కన్నెగంటి హనుమంతు వెంకటయ్య అచ్చమ్మ దంపతులకి జన్మించాడు. ఆయన మామూలుగానే ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడు. వెనకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం, పంటలేం గొప్పగా పండిపో, కొంచెం వెనకబడిన ప్రాంతం, కొంత వరి అది పండినా ఎక్కువ మెట్ట ప్రాంతం. సో దగ్గరగా ఉండే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకు తెచ్చుకుని వాటిని అమ్ముకుని పశువుల్ని అడవికి తీసుకెళ్ళి ఆ గ్రాసాన్ని పశువులకు పెట్టి పశువుల నుంచి వచ్చే పాలు అమ్ముకుని బతికే ప్రాంతం ఎక్కువగా. ఈయన స్కూల్కి వెళ్తున్నాడు. అదే సమయంలో ఈయన పుట్టిన తర్వాత స్కూలు అదంతా అవుతుంది. భారత స్వాతంత్రోద్యమం ఎక్కువగా పెరుగుతున్న, ఉధృతమవుతున్న రోజులు అవి. గాంధీ మహాత్ముడి యొక్క ప్రభావం పెరుగుతున్న రోజులు. గాంధీ మహాత్ముడి సత్యాగ్రహ ఉద్యమం ఊపందుకున్న రోజులు. ఈ కన్నెగంటి హనుమంతు గాంధీ గారికి వీరాభిమాని, అహింస పట్ల, సత్యాగ్రహం పట్ల ఆకర్షితుడైన మనిషి. గాంధీ గారి స్ఫూర్తితో స్కూల్ నుంచే అతను పూర్తి స్థాయిలో ఉద్యమాల్లో పాల్గొనడం, బ్రిటిష్ వారికి ఎగనిస్ట్గా స్లోగన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కన్నెగంటి హనుమంతు చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపల సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. గాంధీ గారి సహాయ నిరాకరణోద్యమం బ్రిటిష్ వారికి ఎగనిస్ట్గా. దాని స్ఫూర్తితో పల్నాడు ప్రాంతంలో ఆ సహాయ నిరాకరణోద్యమాన్ని, ఆ సత్యాగ్రహాన్ని భుజాల మీద వేసుకుని ప్రజలందరినీ ఒకే తాడి మీద తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కన్నెగంటి హనుమంతు. ఈ సమయంలో ఒక గొప్ప విశేషం జరిగింది. బ్రిటిష్ వారు ఈ అడవుల్లో, చెప్పాను మీకు మెట్ట ప్రాంతం, అడవుల్లోకి వెళ్ళి గడ్డి కోసుకు తెచ్చుకోవాలి, పుల్లలు ఏరుకుని బతకాలి గట్టిగా మాట్లాడితే. ఆ పుల్లల మీద, ఆ గడ్డి మీద ఒక మోపుకి, ఒక కట్టెల మోపుకి ₹2, అంటే ఆ రోజుల్లో ₹2 పన్ను విధించారు బ్రిటిష్ వారు. దాని పేరు పుల్లరీ ట్యాక్స్. మండిపోయింది పల్నాడు ప్రాంతం. రూదర్ఫర్డ్ అనేవాడు అడ్మినిస్ట్రేటర్, వెర్నర్ అనేవాడు గుంటూరు కలెక్టర్. వాళ్ళిద్దరూ మొత్తం ఉద్యమాలని తొక్కేస్తూ, సత్యాగ్రహ ఉద్యమాలని, సహాయ నిరాకరణ ఉద్యమాలను తొక్కేస్తూ, ఈ పుల్లరీ ట్యాక్స్ ఎప్పుడైతే పడిందో ఒక్కసారిగా రగిలిపోయింది ప్రాంతం అంతా. వాళ్ళందరికీ ఇక్కడ గాంధీ తరహాలో కన్నెగంటి హనుమంతు ముందుండి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం మొదలెట్టాడు. అయితే ఏం జరిగింది? అహింసా మార్గాన్ని వెంటాడారు. ఒక్కసారిగా బ్రిటిష్ వారి మీద దాడి చేయడం, భౌతిక దాడులు చేయడం, దండులుగా ఏర్పడి, హనుమంతు దండులు అనేవారు వాటిని. ఒక్కొక్క దండుగా ఏర్పడి 100 మంది, 20 మంది, 30 మంది సత్యాగ్రహీలు దండులుగా ఏర్పడి బ్రిటిష్ వారికి ఎగనిస్ట్గా ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ఆ యుద్ధం హింసాత్మక రూపం తీసుకుంది. రూదర్ఫర్డ్కి ఒక ఆజ్ఞ ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుల్లరీ సత్యాగ్రహాన్ని అణిచేయాలి. పుల్లరీ సత్యాగ్రహం ప్రత్యేకత ఏమిటి? హింసతో కూడుకున్న సత్యాగ్రహం ఇది. గాంధీ మహాత్ములాగా అహింస కాదు. ఇక్కడ వీళ్ళు తిరగబడతారు, కర్రలు కట్లిచ్చి దాడి చేస్తారు. దీన్ని అణిచేయమని ఆయనకి చెప్పారు. రూదర్ఫర్డ్ ఏం చేశారు తెలివిగా, ఈ వెర్నర్ని పిలిచాడు, కలెక్టర్ని. నువ్వు వెళ్ళి ఆ కన్నెగంటి హనుమంతు అనేవాడిని మనం ఎంపుకు తీసుకొచ్చేసి అని చెప్పాడు. కన్నెగంటి హనుమంతుకి ఒక కరణాన్ని ఆయన దగ్గర పంపించారు. ఏమిటి ఆఫరు? నీకు దుర్గి ప్రాంతం అంతా నీకు ఫర్మానాగా ఇచ్చేస్తాం, నువ్వు జమీందారికి దుర్గికి పన్నులు వసూలు చేసుకో, తాగు, తిను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకమని చెప్పి కన్నెగంటి హనుమంతుకి ఒక ఆఫరు, ఒక లంచం బ్రిటిష్ ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ఇచ్చింది, కర్ణం గారి ద్వారా. దేశభక్తుడైన హనుమంతు నిర్ద్వందంగా తోసిపుచ్చి ఉద్యమాన్ని ఇంకా పెంచడం మొదలుపెట్టాడు. ఇంకా ఉద్యమం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళిపోతుంది. ఈ లోపల ఏం జరిగింది? సడన్గా వీళ్ళని ఎట్టి పరిస్థితులను అణచాలని ఊళ్ళ మీద దాడి చేయడం, కన్నెగంటి హనుమంతు మీద ఒత్తిడి చేయడం, ఇది జరుగుతూనే ఉంది. ఇలా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆ సత్యాగ్రహ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆయన ఆపాడు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి వెళ్ళడం కోసం. కరెక్ట్గా అదే సమయంలో కన్నెగంటి హనుమంతు కూడా ఏం చేశారంటే
మహాత్మా గాంధీ అలాగా ఉద్యమం నేపారు కాబట్టి పుల్లరి సత్యాగ్రహానికి కూడా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి మేము పుల్లరి ట్యాక్స్ కడతాం, మనం చర్చించుకుందామని చర్చలకి దారి తీద్దాం, హింస నాపి ఒక ఆలోచన చేశారు కన్నెగంట హనుమంతు. బ్రిటిష్ వారు ఒప్పుకున్నట్టుగానే కనిపించారు, వెర్నర్ కానీ రూదర్ఫోర్డ్ కానీ. ఈ లోపల ఏం జరిగింది, పల్నాడు ప్రాంతంలో కోటప్పకొండ శివాలయం చాలా ప్రసిద్ధమైన దేవాలయం. అక్కడ తిరునాళ్ళు వచ్చాయి. ఆ తిరునాళ్ళకి ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి ప్రభలు వెళ్తాయి. అదేవిధంగా ఈ కొలిగట్ల పక్కన మంచాలపాడు, ఈ రెండు పక్క ఊళ్ళు. మంచాలపాడులో బస చేస్తున్నారు కన్నెగంట హనుమంతు గారు. అక్కడి నుంచి వీళ్ళు కాంగ్రెస్ ప్రభ, దేవుడి ప్రభ కాదు, కాంగ్రెస్ ప్రభ కట్టి కన్నెగంట హనుమంతు గారి సారథ్యంలో మొత్తం పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెద్దలందరూ తీసుకుని ఆ ప్రభను తీసుకుని కోటప్పకొండకి వెళ్ళిపోయారు కన్నెగంట హనుమంతు సారథ్యంలో. వీళ్ళలో ఈ విషయం తెలుసుకుని బ్రిటిష్ సైనికులు, పోలీసు ఈ మంచాలపాడు గ్రామానికి వచ్చి పిల్లల్ని మహిళల్ని తుపాకీ బ్యారెల్స్తో దారుణంగా కొట్టి, తిప్పి మడవలతో కొట్టి హింసించి వాళ్ళని కట్టేసి ఆ మందలు వాళ్ళ పశువుల మందం తరలించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం ప్రభ తీసుకెళ్తున్న వాళ్ళకి ఎలాగో చేరింది. ఉరుకులు పరుగుల మీద ఆ ప్రభను అక్కడిక్కడ వదిలేసి వేరే వాళ్ళకి అప్పచెప్పి మొత్తం ఈ యువకులు కన్నెగంట హనుమంతు అందరూ కూడా మంచాలపాడికి పరిగెత్తుకు వచ్చేసరికి దారుణంగా కొట్టేస్తున్నారు, హింసించేస్తున్నారు. హనుమంతు అడ్డుపడ్డాడు. ఇది కరెక్ట్ కాదు, మేము పుల్లరి ట్యాక్స్ కట్టడానికి ఒప్పుకుంటున్నాం, చర్చల్లో ఉన్నాం అని చాలా స్పష్టంగా చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. ఈ లోపల ఆ కరణంగాడు అక్కడికి వచ్చాడు. బ్రిటిష్ పోలీసుకి సైనికులు ఈయన కన్నెగంట హనుమంతుని పూర్తిగా తెలియదు, ఇతనే కన్నెగంట హనుమంతుని ఒప్పందించారు. ఎప్పటి నుంచో వాళ్ళకి కన్నెగంట హనుమంతు మీద గూడు కట్టుకుపోయిన క్రోధం, కోపం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తాడా వీడు అని ఒక దారుణమైన ఏహ్యభావం ఉంది. ఆ భావంతో వెంటనే ఏం చేశారు, కన్నెగంట హనుమంతుని పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకొని పోలీసులు 26 బుల్లెట్లు తోటాలు ఆయన నిలువెత్తు శరీరంలోకి దింపవతల పడేశారు. కన్నెగంట హనుమంతుని నేల కూలిపోయిన తర్వాత ఊళ్ళో అందరూ చుట్టూ ఆయన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తే ఒక వలయంలో ఏర్పడే పోలీసులు అందరూ కూడా ఎవరిని ఆయన దగ్గర రానివ్వకుండా ఆయన అలా పడి ఉండగా చుట్టూ ప్రజలంతా ఉండగా భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేశారు బ్రిటిష్ పోలీసు. కన్నెగంట హనుమంతు దేశభక్తుడు, పల్నాటి ప్రాంతంలో పుల్లరి ట్యాక్స్ కోసం సత్యాగ్రహం చేసినవాడు, గాంధీ భక్తుడైన దేశం కోసం అహింసను పక్కన పెట్టి హింసా మార్గాన్ని తీసుకున్నవాడు. అది ఆయన పద్ధతి కాదు. అంత దేశభక్తుడు, నిస్వార్థ సేవకుడు, గాంధీ యొక్క ఫాలోవరు. మంచాలపాడు గ్రామంలో నడిబొడ్డున కొన ఊపిరితో పడున్నాడు. ఆయనకి దాహం వేస్తుంది. కొంచెం మంచినీళ్ళు అడిగాడు. దాహం అన్నాడు. ఒక్కరు కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి వీలు లేకుండా బ్రిటిష్ పోలీసులు అడ్డుపడిపోయారు. ఆయన భార్య లక్ష్మమ్మ నీరు తీసుకొద్దామని ఒక బిందెతో నీళ్ళు తెస్తే ఆ బిందెని తన్ని అవతల పడేశారు. ఆ నీరంతా కింద పడిపోయింది. అప్పుడు కన్నెగంట హనుమంతుకి ఒక విషయం అర్థమైంది, ఈ దుర్మార్గుల మధ్య, ఈ దౌత్యం మధ్య నాకు మంచినీళ్ళు అందవు, నాకు దాహం తీరదు, నేను చనిపోతాను. అందువలన ఈ దాహం నాకు గుర్తు రాకుండా ఉండడం కోసం నా దేశమాతను స్మరిస్తూ వందే మాత్రం అంటూ చచ్చిపోవాలని నిర్ణయించుకుని దిక్కులు పిక్కటిల్లేలాగా శక్తి లేని మనిషి, కొన ఊపిరితో ఉన్న మనిషి దేశం మొత్తం కదిలేలా వందే మాత్రం అంటూ అమ్మని స్మరిస్తూ, దేశమాతని స్మరిస్తూ 6 గంటలు నిలదించి సాయంత్రం 6 గంటలకు ఆయన కాల్చేశారు. ఫిబ్రవరి 22, 1922 ఆ సంవత్సరంలో జరిగింది ఉదంతం. 6 గంటల పాటు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వందే మాత్రం అంటూ నినదిస్తూ తృణప్రాయంగా ప్రాణాలను వదిలిన దేశభక్తుడు కన్నెగంట హనుమంతు. ఆయనతో పాటు ఆయన పక్కన ఒక సహాధ్యాయన పాలేరు శివయ్యను కూడా కాల్చేశారు. వీళ్ళిద్దరి యొక్క సమాధుల్ని, దేహాల్ని ఆ కలిగట్ల ఊళ్ళోనే ఆ మర్నాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి పూజ చేశారు. ఇప్పటికీ అక్కడ సమాధులు ఉన్నాయమ్మా. సో ప్రభుత్వం అక్కడ మరింత ఆ సమాధులకి మరింత విలువ తీసుకురావాలి, ఇప్పుడు బాగా ప్రాచుర్యం తేవాలి. ఈ యూత్ అందరూ కూడా, యంగ్స్టర్స్ అంతా ఆ సమాధులను సందర్శించాలి. 6 గంటలు ప్రాణం పోతున్నా వందే మాత్రం అని నినదించిన వీరుడి గురించి ప్రపంచానికి తెలియాల్సిందే గట్టిగా. ఇప్పుడున్న దానికంటే ఇంకెక్కువ తెలియాలి. ఏమో పల్నాడు జిల్లాకి కన్నెగంట హనుమంతు గారి పేరు పెట్టాలని కూడా నాకు అనిపిస్తుంది. అంత నిస్వార్థ దేశభక్తుడి పేరు ఆ జిల్లాకి పెట్టాలని నాకు అనిపిస్తుంది. అదమ్మా కన్నెగంట హనుమంతు గారి కథ. చాలా వరకు తెలియదు సార్. ఇది మీరు చెప్పినది ఏదైతే ఉందో కన్నెగంట హనుమంతు గారి గురించి, ఆయన జీవిత చరిత్ర, ఆయన చనిపోయిన విధానం చూస్తే చాలామందికి తెలియదు. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఆయన సమాధికి కానీ ఆ పల్నాడు డిస్టిక్కి ఆయన పేరు కన్సిడర్ చేయడం కూడా, అది చేసినా కూడా సరిపోదేమో అనిపిస్తుంది ఆయన చేసిన త్యాగధనం వల్ల మనం ఈరోజు ఇలాగ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఇలా వేదాచరణలో ఇంటర్వ్యూలు హ్యాపీగా చేసుకుంటాం.